मोबाइल नंबर फोन नंबर నీ పేరు మన పేరు ఇది ఎందుకు తీసుకుంటున్నావు చెప్పమైంది ఇది దేనికోసం తీసుకుంటున్నావు తెలుసా నీకు ఇవన్నీ దేనికోసం తీసుకుంటున్నావు పేపర్ టీవీ చదువుతున్నావా చూస్తున్నావా టీవీ చూస్తావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మంత్రులు మాట్లాడింది ఎంపీ మాట్లాడింది చూస్తున్నావా చూస్తున్నావా అట్లాగే పాత నాయకులు మాట్లాడింది కేసీఆర్ వారి మాట్లాడుకుంటున్నావా ఏమంటారు ఇవి రాసుకుంటుంటే ఇల్లు రాసిన ఇల్లు చూసుకుంటారా బాత్రూమ్ అంటే బాత్రూమ్ చూసుకుంటారా అట్లా అని అంటున్నారా అంటలేదా ఇది ఎందుకు రాస్తున్నావు నీవేమనుకుంటున్నావు దేనికోసం అనుకుంటున్నావా చేస్తున్నది ఎలా ప్రభుత్వ ఉద్యోగాలైనా చదువుల సీట్లైనా డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా పదవుల విషయమైనా ఏదైనా బీసీలు ఎస్సీలు వాళ్ళు ఎప్పుడో పరిస్థితి ఆ జనాభా నిష్పత్తిలో ఎవరు ఎంతుంటే వాళ్ళకు అంత శాతం లాభం జరగాలి అనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ తెలుసు కానీ ఇందిరమ్మ కూడా సోనియా గాంధీ భర్త చనిపోయాడు కదా రాజీవ్ గాంధీ. ఇందిరమ్మ కూడా చనిపోయాడంటే చంపింది, మంచి చేసినా చేయలేదా. ఇప్పుడు సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసిన 6 నెలలు 2 నెలల వానలు చల్లి అంటే అవన్నీ చూసిన తర్వాత ఆయన చెల్లించి అదే ఇంత బీదరికం పేదరికం ఇన్ని కులాల వాళ్ళు వాళ్ళకి న్యాయం జరగాలంటే కులగాన జరగాలి. ఏ కులకు ఎంతమందిలో కులగాన చేయాలి, వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం తప్ప మీ ఆస్తి పాస్తులు కోసము స్కూటర్లు గుంజుకోరుకున్నాం ఇంట్లో రాలే. అవన్నీ నమ్మకం తల్లి బాబు కొడుకేం చేస్తారమ్మా? కొడుకేం చేస్తుంటాడు? షాపులు పని చేస్తాడు. కూడలు పని చేస్తాడు. ఇక్కడ భూమి ఉందా నీకు? ఏం లేదా? 3 సార్లు ఉంది కానీ పట్ట కాలేదు. 3 సార్లు ఉంది కానీ పట్ట కాలేదు. పేపర్ లేక 3 సార్లు 3 ఎకరాలా? వేరే పొలం ఇదేనా? ధరలు ఏమైందంటే వేరే అయిపోయింది. చాలా మంది